నల్గొండ జిల్లా బీఆర్ఎస్ లో వర్గపోరు ముదిరింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గుత్తా అమిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వమే లేదన్నారు. ఆయన మా పార్టీలో ఉన్నాడో కూడా తెలియదన్నారు. ఆయన ఏ పార్టీలోకి వెళ్తే మాకేంటని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ ఎంపీ టికెట్ను గుత్తా తనయుడు అమిత్ రెడ్డి ఆశించారు. అయితే జిల్లా నేతల నుంచి ఆయనకు సహకారం లేదనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోటీ నుంచి తప్పుకున్నారు అమిత్ రెడ్డి. ఇటీవలే పార్టీ తీరుపై గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతల వల్లే పార్టీ భ్రష్టు పట్టిపోయిందని పరోక్షంగా జగదీష్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో మరొక మారు వర్గపోరు మాటల యుద్ధం మరోసారి బయటపడిందని చెప్పవచ్చు. ఏదైతే గుత్తా సుఖేందర్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ పై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం ఈ రోజు రాజకీయంగా దుమారం లేపాయని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఇటీవల శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ని ఉద్దేశిస్తూ, అలాగే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కూడా ఆయనను కూడా ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలతోటి ఆయన పార్టీ వీడుతున్నారనేది కూడా స్పష్టంగా ఆ వ్యాఖ్యలతోటి అర్థమైనట్టుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆయన మాట్లాడిన తీరుపై ఖండించడం జరిగింది. అయితే ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి గుత్తా అమిత్ రెడ్డికి మా బీఆర్ఎస్ పార్టీలో అసలు సభ్యత్వమే లేదు, ఆయన ఏ పార్టీలో పోతే మాకేంటి, ఆయన మా పార్టీలో లేడు అనే విధంగా ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలతోటి బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, ఇటు రాజకీయంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చర్చానీయాంశంగా మారిందని చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీలో గుత్తా సుఖేందర్ రెడ్డి చేరినప్పటి నుంచి కూడా ఇటు గుత్తా వర్సెస్ జగదీశ్వర్ రెడ్డి మధ్య వర్గపోరు తీవ్ర స్థాయిలోనే నెలకొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డికి అప్పుడు పార్టీలో చేరినప్పుడు ఇస్తా అన్నటువంటి మంత్రి పదవి కూడా ఆయనకు దక్కకుండా కేవలం శాసన మండలి చైర్మన్ గానే ఆయనకు అవకాశం కల్పించడంతో ఆయన తీవ్ర నిరాశతోటి పార్టీలో కొనసాగడం జరిగింది. ఈ నేపథ్యంలో తనయుడిని రాజకీయంగా ప్రమోషన్ కల్పించే విధంగా రాజకీయంగా ఆయన కొడుకుకి టికెట్ కావాలంటూ మున్గోడు ఉప ఎన్నిక సమయం నుంచి కూడా మొన్నటి ప్రస్తుతం జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికల వరకు కూడా తనయునికి టికెట్ కావాలని ఆశించినప్పటికీ కేవలం ఈ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కారణంగానే తన కుమారుడికి టికెట్ రాలేదనేది సుఖేందర్ రెడ్డి తన మనసులో మాట బయటికి చెప్పకుండా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన విధానాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇద్దరి మధ్య పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇద్దరు మధ్య వర్గపోరు మాత్రం అలాగే కొనసాగింది. మొన్న 2023 డిసెంబర్ లో జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఓడిపోవడానికి ఆయనే కారణం అంటూ కూడా జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ కు ఫిర్యాదు చేసినట్లుగా కూడా కొన్ని వ్యాఖ్యలు, అంటే కొన్ని ప్రచారాలు రావడం, దీంతో ఆయన కూడా తీవ్ర మనస్తాపానికి గురి కావడం, తనయునికి ఇటు నల్గొండ గాని భువనగిరి గాని టికెట్ కావాలని చెప్పి ఆయన అడిగినప్పటికీ ఈ జిల్లాకు సంబంధించిన నేతలు సహకరించకపోవడంతో ఆయన కూడా వెనుకడుగు వేయడం, అటు కాంగ్రెస్ పార్టీలో వెళ్లేందుకు అక్కడ కూడా టికెట్ ఆశించినప్పటికీ అప్పటికే టికెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకు టికెట్ దక్కకపోవడం పట్ల కూడా ఆయన కొంత మేర కొద్దిగా వేచి చూసే ప్రయత్నం చేసినప్పటికీ ఇటీవల గుత్తా సుఖేందర్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశిస్తూ పార్టీలో నుంచి నేతలు వెళ్తున్నప్పటికీ కూడా కేసీఆర్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, కేవలం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఆయన మొండిగా వ్యవహరించడం, పార్టీకి సంబంధించిన నేతలు కలిసేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం పట్ల కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దుమారాన్ని లేపాయని చెప్పవచ్చు. మరోవైపు ఇటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యేను ఉద్దేశిస్తూ కూడా అప్పుడు అతి పేదగా ఉన్నటువంటి ఓ నేత ఇప్పుడు కోట్లకు పడిగెత్తాడంటూ కూడా ఉద్యమ పేరు చెప్పుకొని కోట్లకు పడిగెత్తాడు, కోట్లు సంపాదించాడని చెప్పి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతోటి
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలంతా కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై కూడా తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే రీసెంట్ గా నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డితో పాటు మాజీ మంత్రి జానారెడ్డి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి తమకు మద్దతు ఇవ్వాలంటూ వాళ్ళు కలవడం అలాగే మద్దతు కోసం వచ్చిన నేపథ్యంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే నేపంతో ఆయన పైన ఈ రోజు ఆయన కుమారుని పైన కూడా ఆయన జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాళ్ళు పార్టీ మారుతున్నారనే నేపంతో ఆయన వ్యాఖ్యలు చేశారని మాత్రం బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గా ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీ మారినా కూడా పార్టీ కండువా కప్పుకునే పరిస్థితి ఉండదు కాబట్టి తన తనయుడిని మాత్రమే పార్టీలో చేర్చే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే ఆయన అనుచర గణానికి సంబంధించి కూడా చాలా మందికి కూడా పార్టీలో చేరేందుకు మరో 2-3 రోజుల్లో పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ముందర కూడా దేవరకొండ కావచ్చు, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నల్గొండ ఈ 3-4 నియోజకవర్గాలకు సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తన వర్గాన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. వారు వెళ్తున్న క్రమంలో అడ్డుకునే పరిస్థితి కూడా చేయకపోవడంతో ఆయన పైన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నటువంటి నేతలు విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు కూడా తన తనయుని ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ జానయ్య.